అందరికీ నమస్కారం. అందరికీ వందనాలు స్వామి. మాది ఈపురపాలెం. బాపట్ల జిల్లా. సంవత్సరం క్రితం నాకు బాగోలేదు. మా రెండో అబ్బాయి మా కోడలో గుంటూరు తీసుకెళ్ళారు. అక్కడ మాకు పరీక్ష చేశారు. పరీక్ష చేస్తే డాక్టర్ ఎక్కువ రోజులు బతకడం చెప్పడం జరిగింది. తర్వాత మా పెద్ద అబ్బాయి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. అబ్బాయి హైదరాబాద్ తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. హాస్పిటల్ ప్రాబ్లం కూడా చేశారు. అక్కడ గొప్ప కార్యక్రమం చేశాడు దేవుడు. అందరికీ వందనాలు. భగవంతుడు కాపాడాడు. మరి దేవుడు వాస్తవానికి ఆపరేషన్ జరిగినప్పుడు ఇక లేదు బతకడు అన్నంత కాసేపు ఒక 10 నిమిషాలు స్పృహ కూడా లేదు. కానీ మరి అంకులు మరి యేసు ప్రభు తెలియకపోయినా నిత్యం ఆయన కల్లో కనబడటం, దర్శనం ఇవ్వటం అలాగా చేస్తూ ఉంటే ఆ రోజు కూడా ఆపరేషన్ అప్పుడు యేసయ్య వచ్చి ముట్టడం, మరి లేడు చనిపోయాడు అనుకున్న వ్యక్తి అంటే అలాంటి స్థితి నుండి దేవుడు బాగు చేశాడు. తర్వాత ఒక పోరాటం, ఇక యేసయ్య కొరకే బతకాలి. మరి ఎన్నో పూజా కార్యక్రమాలు మరి వారు ఆ పద్ధతుల్లో ఉన్నా కానీ యేసయ్యే అని యేసయ్య మీద ఆనుకొని మరి నిత్యం ఆయన మీద ఆనుకోవటం, ప్రభు దర్శనం ఇవ్వటం. ఇక తర్వాత ఇక లేదు మరి నన్ను ఈ జీవితం యేసయ్య ఇచ్చాడు, నేను బాప్తిసం పొంది యేసయ్య మార్గంలో ఉండాలని మరి ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడు. అయినప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి సమాజాన్ని బట్టి వెనకైనా ఇక తట్టుకోలేక ఇక ప్రభువు లేకుండా నేను బతకలేను, ఆయనతో ఉంటేనే నాకు సంతోషం నెమ్మది అని మరి పోయిన ఆదివారం మరి తీర్మానం చేసుకొని మరి అంకుల్ గారు రక్షణ పొందారు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సుబ్బారావు గారి పేరు అయితే మనం పౌలుగా నామకరణం చేశాం. మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా ఆశ్చర్యం వేసిందండి. మరి దేవుని మహాకృప. మరి సోసనమ్మ మరి విజయ్ బ్రదర్ మరి వారి కుటుంబంలో మొట్టమొదటిగా విజయ్ బ్రదర్ రక్షణ పొందారు. తర్వాత నిదానంగా మరి దేవుడు ఏ సమస్య అయినా వారు వచ్చి ప్రార్థన చేయటం, కుటుంబంగా ప్రార్థన చేయటం, సంఘానికి చెప్పటం, సంఘం ప్రార్థన చేయటం వల్ల దేవుడు అంకుల్ గారిని దర్శించి తను రక్షించుకున్నాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేయండి, మీ చేతులు ఎత్తండి. అంకుల్ కుటుంబం కొరకు అమ్మగారు కూడా వచ్చారు, విజయ్ బ్రదర్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. మరి కుటుంబం ఇంకా దీవించబడి ఆశీర్వదించబడి 3 బిడ్డలు. పెద్ద అబ్బాయి లండన్లో ఉన్నాడు, రెండో అబ్బాయి విజయ్ బ్రదరు, మూడో అబ్బాయి బెంగళూరులో ఉన్నారు మరి ఉద్యోగాల నిమిత్తం. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి మీ హస్తం ఎత్తండి. తమ్ముడు రతనరాజు ప్రార్థన చేస్తాడు. ఒక మాట ప్రార్థన చేయి. ప్రభా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు, దీవించు, ప్రతి విషయంలో ఇంకా ఆశీర్వదించు, ఇంకా కుటుంబంలో రక్షణ పొందాల్సిన వారు రక్షించబడినట్లు సహాయం చేయమని. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఈ కుటుంబాన్ని దర్శించినందుకు నా తండ్రి, అయ్యా నీకే కృతజ్ఞతలు నా తండ్రి.
అయ్యా 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 ఈ పెద్దని నా తండ్రి అయ్యా మీరు దర్శించినందుకు నీకే కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా 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 ఇంకను నా తండ్రి ప్రభు అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా ఈ కుటుంబం పట్ల నా తండ్రి అయ్యా గొప్ప కార్యం చేసినందుకు నా తండ్రి అయ్యా నీకే కృతజ్ఞతలు అయ్యా. అయ్యా అయ్యా ఈ కుటుంబంలో నా తండ్రి అయ్యా ఇంకా రక్షణ ఎవరు లేరు నా తండ్రి అయ్యా వారందరికి రక్షణ దయచేయమని చెప్పి అడుగుతున్నాం అయ్యా. అయ్యా అయ్యా ఈ కుటుంబం నా తండ్రి అయ్యా నీ సేవలో నా తండ్రి ఇంకా ఎదగాలి నా తండ్రి. అనేక మందికి నా తండ్రి అయ్యా మార్గంగా ఉండేటట్టు దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా ప్రతి ఒక్కరికి నా తండ్రి వీరే నాది గొప్ప సాక్ష్యంగా ఉండే భాగ్యాన్ని వీరికి దయచేయమని చెప్పి అడుగుతున్నాము నా తండ్రి. నా తండ్రి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ అయ్యా నన్ను ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి అయ్యా నీ బలమైన హస్తాలు కప్పు చెప్పుకుంటూ నజరేయుడని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మంచిది, కూర్చోండి. చాలా సంతోషం. హల్లెలూయా.